కావలి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి కొత్త సభ్యులను చేర్చాలని పిలుపునిచ్చారు. జనసేన సిద్ధాంతాలపై విశ్వాసంతో యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సాధకులు, కావలి పట్టణ, రూరల్, దగదర్తి, అల్లూరు, బోగోలు మండల అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, మత్స్యకార కమిటీ సభ్యులు, వీర మహిళలు, నాయకులు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాలర్ ఎగరేసుకునే నెల్లూరు పేరు నాకు నెల్లూరు కావాలని కోరుకొని మీరు వచ్చినందుకు మీకు మాత్రం మిమ్మల్ని పై స్థాయిలోనే ఉండే విధంగా చూస్తామనేసి ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. తప్పకుండా మేము అహర్నిశలు కృషి చేసి రాత్రి కూడా నేను పడుకునేటప్పుడు 2 అయింది. లింక్లు అందరికి వచ్చిన రాజా మార్నింగ్ కూడా లేచి అందరినీ ఫాలో అప్ చేసి ఉంటా. ఇప్పటికే స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు. అంత విచిత్రమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఇంకా జనసేన ఏం లేదు, అయిపోయింది, పవన్ కళ్యాణ్ మీద రోజుకొక ట్రోలింగ్ వైసీపీ వాళ్ళు. కానీ అన్నగారు మీరు నమ్మరు, నేను మెంబర్షిప్ ఎవరికి చచ్చిపోతాను అన్నగారు. ఇక్కడ అంత హుషారుగా ముందుకు వచ్చి నేను చేస్తా అంట ఎంతో మంది 100 మంది దాటారు నాకు. కానీ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని కొంతమందిని కంట్రోల్ చేసి తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కావలి నియోజకవర్గం ఊపు చూస్తుంటే డెఫినెట్ గా 10,000 ఈజీగా చేయగలము అన్న నమ్మకం అయితే నాకు మొదటి రోజే కలిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మొదటి నుంచి చేస్తున్నాను నేను. కావిల్లో ప్రతి చోట డేరాలు వేయటం, ప్రతి మండలంలో తిరగటం, ప్రతి గ్రామంలో తిరగటం చూశాం. కానీ ఇంత హుషారుగా వస్తుంటే నాకు నిద్రపోతుంది కావట్లేదు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కావలి నుంచి కూడా అదే అన్నగారికి తరఫున ప్రజెంటేషన్ గా గిఫ్ట్ గా కావలి నుంచి కూడా మేము తప్పకుండా హైయెస్ట్ స్ట్రెంగ్త్ మీకు చూపిస్తాం అన్నయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ ముఖ్యంగా వేదిక అలంకరించిన పిలవగానే వచ్చినటువంటి మన సుందరరామరెడ్డి అన్న స్టేట్ లీడర్ గారు, కాకు మురళి గారు అయితేనేమి, మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన సుజయ్ బాబు, ఆత్మకూరు ఇన్ఛార్జ్ నరిశెట్టి శ్రీ గారు, మన నాగరత్న గారు, ప్రతి ఒక్కరు, మా జనసేన మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ టైం వరకు కూడా వెయిట్ చేసి కాలాతీతం అయినా కానీ ఇంతవరకు వెయిట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నగారికి కొంచెం చాలా ఈరోజు నిజంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. కావాలి లాస్ట్ లో వచ్చి లేట్ అయినా కానీ ఈ టైం కూడా వచ్చారంటే నాకు తెలిసి వారు 3 గంటల నుంచి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. వరుసగా కార్యక్రమాలు చేసుకుంటారు. నెల్లూరు నుంచి ఆయన జర్నీ ఆయన యూత్ లాగా తిరుగుతున్నారు. ఆయన ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. అదే విధంగా ఇక్కడికి ఇంతమంది విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుకుంటున్నాను, కావలిలో కూడా నేను ఏ రోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఎంతమంది నన్ను ప్రోత్సహించినా కానీ నేను ఏ రోజు హుందాగానే ప్రవర్తించాను తప్ప నా కోరిక ఒకటే, నేను ఇక్కడ చేసేది కేవలం జనసేన. నేను ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగానే, నా లైఫ్ లో నేను ఇంతవరకు ఏ పార్టీ మెంబర్షిప్ లేదు. మొట్టమొదటి పార్టీ 2014లో జనసేన తీసుకున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ బిజినెస్ చేసేవాడిని. బిజినెస్ పరంగా నాకు ప్రతి పార్టీతో అన్ని సంబంధాలు ఉండేవి. పెద్ద పెద్ద నాయకులతో కూడా మేము రెగ్యులర్ సప్లై చేసే కాంట్రాక్ట్స్ ఉండేవి. అందువల్ల ఏ పార్టీ గుర్తింపు తీసుకున్నా కానీ నాకు బిజినెస్కి ఎఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో తీసుకోలేదు. కానీ జనసేనలో వచ్చిన తర్వాత 2014లో మోస్ట్లీ స్థాపించిన 1 వీక్ 10 days లోనే నాది ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మెంబర్షిప్ తీసుకుంది. అప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను, నేను సచ్చే వరకు జనసేన జెండాను వదలను. అదే విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ కేసులు పెట్టారు, కావలిలో లాక్కెళ్లారు, పోలీసులు ఈడ్చుకెళ్లారు. ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ కార్యక్రమం నేను చేయలేదని చెప్పే దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాను. అదే విధంగా నాకు అతి ఇష్టమైనటువంటి మన శ్రీనివాస్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారినే చూసినట్టుంటది. ఎందుకంటే వారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఎట్లా ఖర్చు పెడతారో ఈయన ఆస్తులు నిలబెట్టుకుంటారు. ఒక విధంగా బాధ అనిపించినా కానీ మాకు దగ్గరలో ఈ రోజు మా పక్కన కూర్చొని మా నెల్లూరుని తీసుకొని రావడం అంటే మీ పేరు అనౌన్స్ చేసిన రోజు అనే దేవుడు సాక్షి చెప్తున్నాను, నా అంత ఆనందపడినాడు కూడా ఉండను. ఎందుకంటే గాడి తప్పినటువంటి నెల్లూరు జిల్లా మనం చెప్పుకోవాలి, తప్పులేదు. దీన్ని మాత్రం మీ వల్లే అవుతుంది.
మీరు చేస్తారు. మా అందరూ ఒక తాటి మీద వస్తాము. అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో జనసేన జెండా ఒకటే, ఎవరు కూడా మనం ప్రశ్నించడానికి వీల్లేదనే విధంగా అన్నయ్య చేసేస్తారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా సహకరిస్తారు. చేయకపోతే బెంగళూరు కొడతారు, అది కూడా ఉందండి ఇక్కడ. మంచి రెండు సైడ్లు చూస్తారు, వారిని కూడా ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఇంకా ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే నా కోసం మీకోసం ఆలోచించకండి. మన పవన్ కళ్యాణ్ గారు, నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి వేరే పార్టీలో వెళ్తే ఈ స్థానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మన కోసం పార్టీ పెట్టి ప్రతి ఒక్కరూ ఒక నాయకులుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎవరికి ఆ సహకారం కావాలన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ప్రజలే ముఖ్యం అనుకుంటూ, స్థానికులు కూడా మీ నాయకులు కూడా వెళ్ళినా కానీ అవసరం లేదు, ప్రజలే ముఖ్యం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఇంతవరకు ఎవరికి గుర్తుండడు. మీరు చెప్పండి, ఎవరన్నా లాస్ట్ టైం ఆ మినిస్టర్ ఎవరో, అంతకుముందు మినిస్టర్ ఎవరో ఎవరికి గుర్తుండదు. కానీ జీవితాంతం ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం గుర్తు పెట్టుకునే విధంగా ఆయన మంత్రిత్వ శాఖని నడుపుతున్నారు. అంటే అది ఎంతో ఇది, ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఇంట్లో వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ప్రతి పెద్ద ముసలాల దగ్గర నుంచి చిన్నపిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. అడగటం ఆలస్యం. ఈరోజు ఎవరన్నా పని కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే అయిపోద్ది అన్న దృఢ సంకల్పం, దృఢ నిశ్చయంతో ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీని ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని మన నాయకులందరూ దయచేసి ఒక్క తాటి మీదకి వచ్చి నెక్స్ట్ కావలి నియోజకవర్గంలో జెండా పాతుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది మనకు ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా సంప్రదించి, జనసేనని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మేము ఒక రీల్ చేసామండి, చిన్న రీల్ చేసేసి జనసేన సభ్యత్వం గురించి చిన్న రీల్ చేసి మన యూట్యూబ్ లో మన కావలి పీకే అనేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నయ్య, ఇది చాలా కవరేజ్ ఉంది దానికి. వీళ్ళు వచ్చి చిన్న రీల్ చేసి వదిలితే ఈరోజు మీరు నమ్మరు, ఒకళ్ళ అమ్మాయి ఎవరో కూడా తెలియదు మన రిషి నెంబర్ పెట్టాడు. అందులో రిషికి ఫోన్ చేసి, సార్ నాకు అభ్యర్థం నేను చేస్తాను, ఆమెతో చెప్పడమే 100 మంది చేస్తాను నేను అనేది. పొద్దున్నే నాడు రిషి నేనే చేస్తానంటే, అట్లా కాదు నాకు లింక్ ఇవ్వండి నేను చేస్తాను అనేది. నువ్వు ఆఫీస్ రాము అంటే ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వస్తే నేను పిలిపించి, అక్కడ కాదు రిషి నీది లింక్ పంపిస్తే ఆమె షేర్ చేయి, లింక్ ఫోటోలో చేస్తుందంటే నంబరు ఇందాక వరకు 20 చేస్తున్నాను. ఇంకొక అతను వచ్చాడు. అతను నిజం చెప్పాలంటే వేరే పవన్ కళ్యాణ్ గారి అభిమాని వచ్చేసి నా దగ్గర లింక్ తీసుకొని అన్న 500 చేస్తానని లింక్ తీసుకెళ్ళాడు. ఈ రోజు చూస్తే ఇంకా 10 చేసేస్తున్నాడు. 500 చేసి నీకు ఇస్తానని అన్నాడు. నేను ఊపు చూస్తుంటే అన్న 10,000 చిన్నదే అనిపిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అసలు ఈ స్టార్టింగ్ మనకి ఒక్కసారిగా తారజువులాగా ఎదుగుతుందంటే ఎంత ఊపు వస్తుంది, ఎంత హుషారు వస్తుంది ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను, మన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇంకా ఎంతో మంది ముందుకు వస్తున్నారు. మనం ఈ పార్టీలో ఉంటాం, మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకెళ్లి అత్యున్నత స్థాయిలో చేయాలని ఇది తీసుకున్నటువంటి మెంబర్లు కూడా చాలా మంది ఉన్నారు. కవిత గారు అయితే వీళ్ళైతే 100 లేడీస్ ఫస్ట్ టైం కావలిలో 100 పైన చేయగలిగారు. చాలా సంతోషం అనిపించింది. మీరు ఈసారి అతి తొందరగా 500 చేసి మార్క్ దాటాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఇంత టైం మనకి సహకరించినటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ